హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్ష అయితే జరగబోతుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి డిఎస్సి అభ్యర్థుల్లో పూర్తి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. పలువురు అభ్యర్థులు 3-4 పోస్టులకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. వీరిలో ఒక్కో పరీక్షకు ఒక్కో సెంటర్ కేటాయించారు. శనివారం ఉదయం నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్న కొందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల ఎంపికకు అభ్యర్థుల నుంచి ఆప్షన్స్ అయితే తొలుత తీసుకున్నారు. 8 వరకు ఆప్షన్స్ ఇచ్చారు కొంతమంది అభ్యర్థులు. కొన్ని పరీక్షలకు ఒక ఆప్షన్, మరికొన్ని పరీక్షలకు మరో ఆప్షన్ ప్రకారం కేంద్రాల కేటాయింపు అయితే జరిగింది. మెగా డిఎస్సిలో 16,347 పోస్టులకు 5,77,654 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 87.8% అంటే 5,07,081 మందికి అభ్యర్థులు మొదటి ఆప్షన్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. 36,052 మందికి రెండో ఆప్షన్లో, 24,714 మందికి మూడో ఆప్షన్లో, 7,660 మందికి నాలుగో ఆప్షన్లో, 2,168 మందికి ఐదో ఆప్షన్ల ప్రకారం పరీక్షా కేంద్రాల కేటాయింపు జరిగిందని చెప్పేసి అధికారులు అయితే తెలపడం జరిగింది. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఈ ఆప్షన్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడం వల్ల కొంతమందికి ఒక పరీక్షా కేంద్రం ఒక చోట, మరికొంతమందికి మరో పరీక్షా కేంద్రం మరో చోట వచ్చింది. దీంతో పరీక్ష రాసేందుకు వెళ్ళి రావడం పెద్ద ప్రయాసగా మారుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, గృహిణులకు ఇలాంటి కేంద్రాలు రావడం పట్ల వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వన్ ఇండియా పలువురు అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. పేరు చెప్పడానికి కొంతమంది అభ్యర్థులు సంకోచించారు. ఎందుకంటే ఎక్కడ ఏది మాట్లాడితే ఎలా రాంగ్గా వెళ్తుందో, అసలే కీలకమైన సమయంలో ఉన్నామని చెప్పేసి కొందరైతే పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ వాళ్ళ హాల్ టికెట్లు చూపించారు. ఆ హాల్ టికెట్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ గృహిణికి సంబంధించి ఆవిడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఆవిడకి చంటిబిడ్డ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే టీజీటీ బయోలాజికల్ సైన్స్ పరీక్షా కేంద్రానికి సంబంధించి ఆవిడకి రాయచోట్లో పరీక్షా కేంద్రం అలాట్ అయింది. స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ పరీక్షా కేంద్రం హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో అలాట్ అయింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి కర్నూలులో, టీజీటీ సైన్స్ పరీక్ష కోసం కడపలో సెంటర్ని కేటాయించారు. ఇలా రాయచోటి, హైదరాబాద్, కడప, కర్నూలు ఒక మహిళ ఒక పరీక్ష రాయడానికి ఇలా 4 ప్రాంతాలు తిరగాల్సి రావడం చాలా పెద్ద పని. ఎందుకంటే అది జెంట్స్కి అయితే కొంతమేరకు ఉపయోగపడిద్ది, లేదంటే జెంట్స్కి కొంతమేర ఎలా ఒకలా ఇల్లు రావడం సాధ్యం అవుతుంది. బట్ లేడీస్కి ఎస్పెషల్లీ ఇలా ఎవరైతే గర్భిణులు ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలను క్యారీ చేస్తూ ఉన్నారో వాళ్ళ విషయంలో ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. మరో మహిళ, విజయనగరం జిల్లాకు సంబంధించిన మరో మహిళ విషయం చూసుకున్నట్లయితే టీజీటీ మ్యాథ్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్తో పాటు మ్యాథ్స్ రాస్తున్నారు ఆవిడ. వీరి కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది. జూన్ 6వ తారీఖున మ్యాథ్స్ పరీక్షా కేంద్రాన్ని విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇవ్వగా, 9వ తారీఖు జరగనున్న స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రానికి సంబంధించి హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఉన్న ఒక డిజిటల్ కేంద్రంలో కేటాయించడం జరిగింది. మరోవైపు జూన్ 12వ తారీఖున జరిగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్షకు సంబంధించి విజయవాడ సమీపంలోని కండ్రికలో ఒక పరీక్షా కేంద్రాన్ని అసైన్ చేశారు. మరో పరీక్ష 24వ తారీఖు నిర్వహించే ఆంగ్ల పరీక్ష, నైపుణ్య పరీక్షకు సంబంధించి గొల్లపూడిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం అయితే జరిగింది. ఇలా హైదరాబాద్కి సంబంధించి మరో వ్యక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే జూన్ 13వ తారీఖున స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్లో, 16వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి హైదరాబాద్లోని అల్వాల్లో, 24వ తారీఖు ఆంగ్ల భాష నైపుణ్యానికి సంబంధించి కేంద్రాన్ని విజయనగరంలోని చింతలవలసలో, 26వ తారీఖు టీజీటీ ఆంగ్ల పరీక్ష సబ్జెక్టుకి సంబంధించి కేంద్రాన్ని హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్ళి మళ్ళీ విజయనగరం నుంచి హైదరాబాద్కి రావడం అంటే ఒక ఎగ్జామ్ రాసే ఒక క్యాండిడేట్ పూర్తిగా తన ట్రావెల్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి రావడం అనేది చాలా వరకు విమర్శలు వ్యక్తం అయ్యేలా చేస్తుంది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే 27వ తారీఖు సాంఘిక శాస్త్రానికి సంబంధించి విజయనగరంలోని చింతలవలసలో పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ 28వ తారీఖు ఇదే సబ్జెక్టుకి సంబంధించి మళ్ళీ 28వ తారీఖు విజయనగరం నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. శ్రీకాకుళంకి సంబంధించిన ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే టీజీటీ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి విజయవాడ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరిగింది. శ్రీకాకుళం వ్యక్తి విజయనగరం రావాలి, రాయచోటి వ్యక్తి హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్లో ఆప్షన్స్ పెట్టుకున్న వ్యక్తి విజయనగరం పోవాలి. అసలు ఒక ఎగ్జామ్ రాయడానికి, తమ జాబ్ కోసం ఒక పరీక్ష రాయడానికి మెగా డిఎస్సిలో ఎవరెవరైతే అభ్యర్థులు పోటీ పడుతున్నారో 5,77,000 మందికి సంబంధించి ఒక ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాలకి, ప్రధాన పట్టణాల చుట్టూ వీళ్ళు తిరగాల్సిందే, తిరగక తప్పదు. ఎందుకంటే ఇదేమైనా టెక్నికల్ ప్రాబ్లమా అంటే దీనికి సంబంధించి డిఎస్సి కన్వీనర్ అయితే ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అండ్ వాళ్ళు అప్లై చేసే కేటగిరీ బేస్ చేసుకొని ర్యాండమ్గా వాళ్ళ పరీక్షా కేంద్రాలను అయితే అసైన్ చేయడం జరిగింది. దీనిలో ఎలాంటి అవకతవకలు లేవు, ఎలాంటి తప్పులు లేవు అని ఆయన చెప్పడం జరిగింది. మెగా డిఎస్సికి సంబంధించి జరిగిన మొత్తం ఉదంతం చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి
డిఎస్సి రిలీజ్ అవుతుంది, డిఎస్సిలో జాబ్ కొట్టాలని చాలామంది భావించారు. దాని తర్వాత కోర్టు వద్దకు పోవడం, కోర్టులో కూడా చాలా పరిణామాలు మనందరం చూసాం, చోటు చేసుకోవడం. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోవడం, ఈ గవర్నమెంట్ రంగంలో మళ్ళీ 16,000 జాబ్స్తో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం. నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం నారా లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం స్కూల్ ఓపెన్ చేసేలోపే డిఎస్సి క్యాండిడేట్లు మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి ఉపాధ్యాయులుగా వాళ్ళందరినీ స్కూళ్ళకు పంపుతామని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో కీలక ఘట్టం అయింది ఎగ్జామ్స్ నిర్వహణ. ఆ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి అతి కొద్ది రోజుల్లోనే, మరికొన్ని రోజుల్లోనే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు పరీక్షా కేంద్రాల కేటాయింపు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. కొంతమందికి ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలను క్యారీ చేస్తున్న ఉమెన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న వ్యవహారం. చిన్నపిల్లలను క్యారీ చేసుకుంటూ రాయచోటు నుంచి హైదరాబాద్కి రావాలన్నా, హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్ళాలన్నా, విజయనగరం నుంచి విజయవాడ రావాలన్నా కానీ ఇది చాలా పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియ మొత్తానికి చాలామంది అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటంటే, కొంచెం సెంట్రల్ ఏదైనా దగ్గరలో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం దగ్గరలో సెంట్రల్లో కేటాయిస్తే ఏదైనా 100 కిలోమీటర్ల లోపు అలా అయితే బాగానే ఉండిద్ది. కానీ రాయలసీమ వ్యక్తి హైదరాబాద్కి రావాలన్నా, లేదంటే హైదరాబాద్ వ్యక్తి విజయనగరం వెళ్ళాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి కొద్దిగా దీన్ని కన్సిడర్ చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to One India and never miss an update.